వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, నేను మయూరి ఆవుల, క్లినికల్ అండ్ హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. షుగర్ ఉన్న వాళ్ళు మెడిసిన్ లేకుండా షుగర్ని తగ్గించుకోవచ్చా? మన ఇండియాలో చూసుకుంటే డయాబెటీస్ పాపులేషన్ అనేది చాలా ప్రతి సంవత్సరానికి పెరుగుతూ ఉంది. అండ్ మెయిన్గా ఈ షుగర్ వచ్చిన వాళ్ళల్లో ఏంటంటే మెడిసిన్ లేకుండా తగ్గించుకోవాలి అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము. అండ్ చాలామంది అలా మెడిసిన్ లేకుండా తగ్గించుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు కూడా. సో మెడిసిన్ లేకుండా షుగర్ తగ్గించుకోవచ్చా అంటే ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. సో దీనికి కావాల్సిన మెయిన్గా ఇంపార్టెంట్గా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అని చూసుకుంటే, డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అనేది వాళ్ళ డైట్లో ఎక్కువగా రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటూ వీటన్నిటితో పాటు డైలీ ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఏదైనా ఒక వ్యాయామం 45 minutes నుంచి ఒక 1 hour వీలైనంత వరకు ఏదైనా ఒక వ్యాయామం అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫుడ్లోకి వచ్చేసరికి చూసుకుంటే ఏంటంటే, మెయిన్గా వీళ్ళు తీసుకున్న ఫుడ్లో ఖచ్చితంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే తిన్న తర్వాత మన బాడీలోకి వెళ్ళిన తర్వాత వాటిని బ్రేక్ డౌన్ చేయడానికి బాడీకి కొంచెం టైం పడుతుంది. సో మెల్లిగా స్లోగా ఈ షుగర్స్ రిలీజ్ అనేది స్లోగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇన్సులిన్ ఎఫిషియెంట్గా ఒక్కొక్క గ్లూకోజ్ మాలిక్యూల్ని తీసుకెళ్ళి డిఫరెంట్ సెల్స్కి పంపించడం, అండ్ దానికి డిఫరెంట్ సెల్స్కి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా స్లో రిలీజ్ ఆఫ్ షుగర్స్ వల్ల ఏంటంటే ఇన్సులిన్ ఫంక్షనింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. సో అందుకనేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎందులో మనకి ఎక్కువగా కనిపిస్తాయి అని అంటే, మిల్లెట్స్లో ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా మిల్లెట్స్లో ఎక్కువగా ఉంటాయి, అండ్ బ్రౌన్ రైస్లో ఎక్కువగా ఉంటాయి, పప్పులలో ఉంటాయి. సో వీటన్నిటిలలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు రిఫైన్ చేయడం వల్ల, అంటే రైస్ని ఎక్కువగా బ్రౌన్ రైస్ కానీ దంపుడు బియ్యం కానీ వీటిని ఎక్కువగా పాలిష్ చేయడం వల్ల, మళ్ళీ పాలిష్ చేసి వైట్ రైస్ లాగా చేయడం వల్ల ఏంటంటే రైస్లో ఉన్న ఆ పొట్టు లేయర్ ఏదైతే పోయినప్పుడు ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు. వెళ్ళిపోయి అందులో సింపుల్ కార్బోహైడ్రేట్స్ మిగులుతాయి. సో ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే మనం ఈజీగా బ్రేక్ డౌన్ అయిపోయి కుప్పలు తిప్పలుగా షుగర్ అనేది బ్లడ్లో అలా మిగిలిపోయి అలా తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇన్సులిన్ ఇవన్నీ సరిగా వీటిని డిస్ట్రిబ్యూట్ చేయలేకపోవడం వల్ల ఇన్సులిన్ ఫంక్షనింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల షుగర్ అనేది రావడం కానీ తగ్గకపోవడం కానీ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ తీసుకున్న మెడిసిన్ ఏం చేస్తుందంటే ఈ ఇన్సులిన్ ఫంక్షనింగ్ని పెంచడానికి ఆర్టిఫిషియల్గా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇది నార్మల్గా జరుగుతూ ఉంటుంది. అదే మనం ఒకవేళ మన డైట్లో ఇలా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లాంటివి కానీ ఇంక్లూడ్ చేసుకుంటే, మిల్లెట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ, ఇలాంటి ఫుడ్స్, అంటే వాటిని అలా వండుకొని తినడం, లేదా వాటితో చపాతీ లాగా చేసుకొని తీసుకోవడమో, లేకపోతే వాటితో జావా లాగా చేసుకొని తీసుకోవడమో, ఇలా డిఫరెంట్ వెరైటీస్ లాగా చేసుకొని తీసుకోగలిగితే, కొర్రలు ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇన్సులిన్ ఫంక్షనింగ్ కెపాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే హై ఫైబర్ ఫుడ్స్. సో ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఖచ్చితంగా వాళ్ళ డైలీ తీసుకునే డైట్లో హై ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైబర్ మనకి మెయిన్గా వెజిటబుల్స్, ఫ్రూట్స్ నుంచి ఎక్కువగా వస్తుంది. సీరియల్స్ అంటే మిల్లెట్స్ నుంచి కూడా మనకి ఫైబర్ ఎక్కువగా వస్తుంది. అంటే ఇవి ప్రాసెసింగ్ ఎక్కువ చేయం కాబట్టి ఆ పైన పొట్టు లేయర్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా ఫైబర్ ఎక్కువ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకనేసి ఈ ఫైబర్ అంటే ఈ మిల్లెట్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల కూడా మనకి ఫైబర్ కూడా వస్తుంది. అండ్ వెజిటేబుల్స్లో నుంచి కూడా ఫైబర్ ఎక్కువగా వస్తుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ని కొంచెం మనం సాలెడ్ లాగా చేసి తీసుకోవడమో, లేదా ఆ సాలెడ్ పచ్చి ఇది తినలేకపోతే కొంచెం ఉడికించి
ఆవిరికి అలా ఉడికించేసి కొంచెం బాయిల్ చేసి అట్లా ఒక సాలెడ్ లాగా చేసుకొని తీసుకుంటే చాలా మంచిది అన్నట్టు. అలాగే ఒకవేళ అలా ఏమి తినలేకపోతున్నాం అని అంటే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ అంటే ఒకవేళ ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి, ఇడ్లీయో దోసనో తీసుకున్నాం, దాంట్లో ఈ వెజిటబుల్స్ అనేది అందులో వేసి ఇడ్లీ పిండి ఏదైతే ఉంటుందో దాంట్లో వేసి ఇడ్లీలాగా చేసుకొని తీసుకుంటే ఏంటంటే వెజిటబుల్స్ ఉడికిపోతాయి అండ్ అట్లా ఇడ్లీతో తింటాం కాబట్టి టేస్ట్ కూడా ఉంటుంది. అలా తీసుకోవచ్చు. లేదంటే దోస పైన గ్రేట్ చేసేసి క్యారెట్ కానీ బీట్రూట్ లాంటివి ఇలాంటివి కొంచెం తురిమేసి దోస పైన వేసేసుకొని అలా తీసుకుంటే కూడా టేస్ట్ వస్తుంది, ఫైబర్ కూడా ఉంటుంది. సో ఇలా ఇట్లాంటి డిఫరెంట్ వేస్తోని మనము ఫైబర్ అనేది మనం తీసుకునే ఫుడ్ని ఫైబర్ ఎక్కువగా ఉండేట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అలా వెజిటబుల్స్ని అలా ఇంక్లూడ్ చేసుకుంటూ నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీకి ఒక సెటైటీ ఫుల్నెస్ అనేది వస్తూ ఉంటుంది ఫైబర్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్లో తీసుకుంటే. సో దీనివల్ల ఏంటంటే ఈ మళ్ళీ ఇన్సులిన్ ఫంక్షనింగ్ కెపాసిటీ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం తీసుకునే ప్రతి ఫుడ్లో ఒక ప్రోటీన్ ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటే కూడా చాలా మంచిది. సో ప్రోటీన్ వచ్చేసి మనకి మెయిన్గా పప్పు దినుసుల నుంచి వస్తాయి కాబట్టి అన్ని రకాల పప్పులు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదంటే రాజ్మా, చెనా, చోలే ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ మనకి నెక్స్ట్ ఇంకా ప్రోటీన్ అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ నుంచి కూడా మనకు ప్రోటీన్ ఎక్కువగా వస్తుంది. సో ఎట్లా అంటే పన్నీర్ లాంటివి దానివల్ల కూడా మనకి ప్రోటీన్స్ వస్తాయి. కర్డ్ పెరుగు నుంచి కూడా కొంచెం ప్రోటీన్స్ వస్తాయి. అదే కాకుండా మనకి మాంసకృతులు అంటే చికెన్ తీసుకున్న ఫిష్ లాంటివి ఏవైనా తీసుకుంటే కూడా ఇందులో నుంచి కూడా మనకు ప్రోటీన్స్ ఎక్కువగా వస్తాయి. ఎగ్స్ నుంచి ప్రోటీన్స్ వస్తాయి. మొలకెత్తిన విత్తనాలలో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటివి ఏదో ఒకటి ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేది మన డైట్లో ఇంక్లూడ్ రోజు తినే వాళ్ళ ఫుడ్లో ఒక సర్వింగ్ అంటే మధ్యాహ్నం ఒకసారి, లంచ్లో ఒకసారి, డిన్నర్లో ఒకసారి అండ్ మార్నింగ్ ఒకసారి 3 పూటలు అలా ఇంక్లూడ్ చేసుకుంటే కూడా చాలా మంచిది. సో వాళ్ళ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఫైబర్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్లో తీసుకోవడం వల్ల ఎంప్టీ క్యాలరీస్ ఏవైనా ఉంటే అలాంటివి మనం ఎక్కువగా తీసుకోమన్నట్టు. అంటే దీనివల్ల మన స్టమక్ అంటే మన కడుపు కొంచెం ఫుల్గా అయిపోతుంది. ఫుల్ అయిపోవడం వల్ల ఏవైనా వేరే తినాలనే ఆలోచన కానీ క్రేవింగ్స్ లాంటివి కూడా తగ్గిపోతాయి. సో అలా కొంచెం అలా తగ్గించుకుంటూ ఇలా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న ఫుడ్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ మళ్ళీ మనం తీసుకున్న ఫుడ్స్లో విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఏదైనా ఫుడ్ తిన్నామంటే తిన్న తర్వాత బ్రేక్ డౌన్ అయిపోయి ఫుడ్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత కెమికల్ అంటే మెటబాలిక్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మెటబాలిక్ ప్రాసెస్ జరగడానికి విటమిన్స్, మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విటమిన్స్ అండ్ మినరల్స్ లేకపోతే ఆ మెటబాలిక్ ప్రాసెస్ సరిగా జరగకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఫుడ్ అంతా అడిపోస్ టిష్యూ అంటే ఒక ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోయి బాడీలో ఫ్యాట్ లాగా ఉండి మళ్ళీ ఒబేసిటీ పెరగడం కానీ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో అందుకనేసి విటమిన్స్ అండ్ మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా మనకి ఫ్రూట్స్ నుంచి ఎక్కువగా వస్తాయి. సో డేలో ఖచ్చితంగా 1 కానీ 2 కానీ ఫ్రూట్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోగలిగితే చాలా మంచిది. అండ్ ఇంకా మినరల్స్ మనకి ఏంటంటే కాల్షియం లాంటి మినరల్స్ మనకు పాల నుంచి వస్తాయి కాబట్టి పాలు అలా ఇంక్లూడ్ చేసుకోవడము. అండ్ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఆల్మండ్స్, వాల్నట్స్ లాంటివి కానీ కొంచెం అండ్ ఎండు ద్రాక్షలు ఇలాంటివి తీసుకోవడం వల్ల మినరల్స్ ఎలాంటివి అంటే సెలీనియం లాంటిది, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి కూడా జింక్ లాంటి మినరల్స్. సో ఇవన్నీ చాలా మన బాడీకి ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇన్సులిన్ ఫంక్షనింగ్ కెపాసిటీ పెంచడానికి జింక్ అండ్ మెగ్నీషియం లాంటి మినరల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనకి ఈ ఫుడ్స్ ద్వారా వస్తాయి కాబట్టి ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే ఆ ఇన్సులిన్ ఫంక్షనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇలాంటి ఫుడ్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఇన్సులిన్ ఫంక్షనింగ్ కెపాసిటీ ఎప్పుడైతే పెరుగుతుందో, ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో, ఎలా అయితే ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో అలా మనం మెడిసిన్ డోసేజ్ అనేది తగ్గించుకుంటూ వస్తూ ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లోకి తీసుకురావడం ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. సో వీటన్నిటితో పాటు ఫస్ట్ చెప్పినట్టుగా ఒక 45 minutes నుంచి 1 hour ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒక వ్యాయామం అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే కాసేపు వాకింగ్ కానివ్వండి, లేదంటే యోగా, ప్రాణాయామం ఇలాంటి ఏవైనా చిన్న ఫిజికల్ యాక్టివిటీస్ ఇంట్లో చేసుకోగలిగే ఫిజికల్ యాక్టివిటీస్ అయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా 45 minutes to 1 hour మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఎక్కువగా ఫిజికల్లీ యాక్టివ్గా ఉంటే అంత ఎక్కువగా ఇన్సులిన్ ఫంక్షనింగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళు
ఒక డయాబెటీస్ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఇవన్నీ ప్రాపర్‌గా ఈ రూల్స్ అన్నీ ప్రాపర్‌గా ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్‌గా వాళ్ళకి షుగర్ అనేది మనం మెడిసిన్ లేకుండా తగ్గించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.